హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీస్ గురించి మనం మాట్లాడుకుందాం. రీసెంట్గా వచ్చిన చాలా స్మార్ట్ ఫోన్స్ అనేవి ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు బ్యాటరీలో. రీసెంట్గా మనం చూసుకుంటే ఐక్యూ 13, OnePlus 13R, పోకో X7 Pro ఇలా చాలా మొబైల్స్ అనేవి ఈ సిలికాన్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. అసలు లిథియం అయాన్ బ్యాటరీస్కి సిలికాన్ కార్బన్ బ్యాటరీస్కి డిఫరెన్స్ ఏందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ మనకి లిథియం అయాన్ బ్యాటరీస్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకుందాం. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మొబైల్ ఫోన్స్ ఎందుకు పేలుతాయని. ఆ వీడియోలో నేనైతే దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మీకోసం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిథియం అయాన్ బ్యాటరీస్ ఎలా వర్క్ అవుతాయంటే, ఒక సైడ్ మనకి క్యాథోడ్, ఇంకో సైడ్ మనకి యానోడ్స్ అయితే ఉంటాయి. మధ్యలో మనకి ఎలక్ట్రోలైట్ అయితే ఉంటుంది. మనకి యానోడ్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి క్యాథోడ్లోకి వెళ్ళినప్పుడు మనకి ఛార్జింగ్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఛార్జింగ్ పెడతామో అప్పుడు క్యాథోడ్లో ఉండే ఎలక్ట్రాన్స్ అయాన్స్ అనేది మళ్ళీ మనకి యానోడ్లోకి అయితే వస్తాయి. అప్పుడు మనకి ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అయితే ఎప్పుడైతే యానోడ్ ఎంటీ అయ్యి క్యాథోడ్ ఫుల్ అవుతుందో అప్పుడు మనకి బ్యాటరీ లో అని అయితే చూపిస్తుంది. మనం ఎప్పుడైతే ఛార్జింగ్ పెడతామో అప్పుడు క్యాథోడ్లో ఉండే ఎలక్ట్రాన్స్ యానోడ్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు యానోడ్ ఫుల్ అయినప్పుడు మనకి బ్యాటరీ ఫుల్గా అయితే చూపిస్తుంది. చూసారు కదా లిథియం అయాన్ బ్యాటరీస్ ఎలా వర్క్ అవుతాయో. దీంట్లో మనకి క్యాథోడ్గా లిథియం ఉంటుంది, యానోడ్గా మనకి గ్రాఫైడ్ అయితే ఉంటుంది. ఇది మనకి లిథియం అయాన్ బ్యాటరీలో. అదే సిలికాన్ కార్బన్లో మనకి సేమ్ క్యాథోడ్ అనేది లిథియమే ఉంటుంది, కానీ యానోడ్ వచ్చేసరికి మనకి సిలికాన్ కార్బన్ అయితే ఉంటుంది. సో ఈ సిలికాన్ కార్బన్ ఉండడం వల్ల మనకి గ్రాఫైట్ కంటే 12.8% అనేది మనకి స్టోరేజ్ అంటే ఎనర్జీ అనేది ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది లిథియం అయాన్ బ్యాటరీ. దీనిలో మనం 1000 mAh వరకు ఎనర్జీని స్టోర్ చేయగలుగుతాం. ఇంకో సైడ్ మనకి ఏంటంటే సిలికాన్ కార్బన్ టెక్నాలజీ ఉన్న బ్యాటరీ. దీనిలో మనం సేమ్ సైజులో మనం చూసుకుంటే 1280 mAh వరకు మనం దీంట్లో కెపాసిటీ అంటే ఎనర్జీని అయితే స్టోర్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ మనకి గ్రాఫైట్ కంటే ఈ సిలికాన్ కార్బన్ అనేది 12.8% ఎనర్జీని ఎక్కువగా స్టోర్ చేయగలుగుతుంది. సో అందుకే కాంపాక్ట్లో కూడా మనకి కొద్దిగా ఎక్కువ ఎనర్జీ అయితే మనం స్టోర్ చేయగలుగుతాం. అందుకే ఇప్పుడు వచ్చే చాలా మొబైల్ కంపెనీస్ అనేది ఈ సిలికాన్ బ్యాటరీ టెక్నాలజీని అయితే యూజ్ చేసుకుంటున్నారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఎనర్జీ అనేది ఎక్కువగా స్టోర్ చేయగలుగుతాం. అంటే మనం ఇంతకుముందు ఎలాగైతే ఎగ్జాంపుల్ చూసుకున్నామో సో అలా మనకి ఎనర్జీ అయితే ఎక్కువగా స్టోర్ అవుతుంది. అదేవిధంగా దీంట్లో మనం ఛార్జింగ్ స్పీడ్ అనేది ఎక్కువ స్పీడ్ అయితే దీంట్లో ఉంటుందని అయితే చెప్తున్నారు. దాంతోపాటుగా మనకి ఎక్స్ట్రీమ్ కూల్ అండ్ హీట్ టెంపరేచర్లో కూడా ఇది సర్వే అవుతుందని అయితే అంటున్నారు, మనం కంపేర్ టు ఈ లిథియం అయాన్ బ్యాటరీస్తో. దాంతోపాటుగా మనకి డిసడ్వాంటేజ్ అనేది ఒకటే ఉంది, అదేంటంటే మనకి కాస్ట్ అనమాట. మనకి సిలికాన్ బ్యాటరీ అనేది మనకి లిథియం అయాన్ బ్యాటరీ కంటే చాలా ఎక్కువగా కాస్ట్ అయితే ఉంటుంది. సో మొబైల్ కంపెనీస్ కూడా ఏంటంటే దీని కాస్ట్ కూడా సో వాళ్ళు కలిపి కొద్దిగా ఎక్కువ రేట్కే మనకి మొబైల్స్ అయితే తీసుకొని రావచ్చు మేబీ. సో ఇది ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.